చూడండమ్మా మన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు పూర్తిగా ఉదయం తల్లంతా అన్నిటికీ ముక్కు పెట్టినట్టుగా ఉందండి. అదికి ముక్కు పెట్టినట్టుగా ఉందంట. ఎక్కడ ఆయన నువ్వు చిరకాలే కట్టరమను స్వామి పుట్టినప్పుడు చుట్టయ్యమ్మై చిన్ని కాగల ఈ కంచి కాగల కాలుతా ఉన్నాయి. అందుకే ఇది కోన అన్నారు, కోన సంబరం అన్నారు. స్వామి జనమాలవుతుంటే ఆయన మీకు ఉయ్యాలో బారు పోయిందా అన్నారు. బాలో పోయిందన్నారు. పోయిందా మరి అన్నారు. తాగిన బాలు పోయిందన్నా తాగిన బాలు పోయిందా పోయిందా పోయిందంటే ఏర్పడ్డాయంట. మహానుభావుడు ఏర్పడ్డా గోవిందనామం ఏర్పడిందండి. గోవిందనామం ఏర్పడ్డాయి. గోవింద దేవతలల్లా స్వాములు వారికి పూర్వకం కురిపించారట బాబు. ఎప్పుడైతే పూర్వకం కురిపించాడు స్వామి జనమాల ఏడన్న సంగతి ఆ ఊళ్ళో ఆడకల కథ తెలిసిందంట.
ఆడక్కలందరూ కలిపి ఏం చేస్తున్నారు అంటే అండి రాత్రి మా ఇంటి జరిగిన పుల్లి వచ్చిన కథ మా రాత్రి మా ముసలు అన్నారు నా దేవుడే బాబా నా మగాడు నా మేనేజర్ కౌలిగా పెట్టుకుంటాను రాత్రి మా ముసలు అన్నారు అంటే బ్యాగ్ పట్టు పడుతుంది కదా పుల్ల పుల్ల శరీరం పుల్ల కుప్పటి పుల్ల అన్నాడు ఇంకా పుల్ల అన్నాడా నిన్ను అయ్యో ముసలో కరెక్ట్ కదని ఆటొక్క ఇదొక్క కుప్పటి పెడితే మరి ఏం చేశాడు మెట్టిన అబ్బాయి గోయింది అంటున్నారు పల్లెపిల్ల అమ్మాయి గోయింది అంటున్నారు మనవన కొంచెం బాగోదని ఆ ముసలు చాలా వచ్చేసి పోయిందా 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 పోయిందట కుక్కమంతా నుంచి కుక్కగా పడిపోయే బాగా ఎప్పుడు ఏంటంటే భగవంతుడి తల్లి నరుడు కదట నారాయణ ముచ్చట శుద్ధం ఏంటి ఆర్వేనా స్వామి జన్మాలయ్యేడన్న సంగతి ఆ ఊళ్ళో ఆడక్కలకి అందరికి ఏమని నాకు వస్తాను నాగభూషణం కాదే బాబు నాగభూషణం నారాయణ అలాగే తీరకంగానే అందరు కలిపి బయలుదేరారు బయలుదేరారు మహానుభావులు మీరు ఏం చేస్తారంట బాలుని అట్టమలో పోసి అట్టమలో పోసుకుని అంటా ఉన్నారట బాలుడే కాదు అట్టమలో పోసు బాలుడే కాదక్క భగవంతుడక్క బాలుడే కాదక్క భగవంతుడక్క అవునండి నరుడు కనుక నారాయణమూర్తి భగవంతుడు అవునమ్మా ఆయన నెమల పింఛమున్నది నెత్తి మీద ఉళ్ళల్లా సిరిసోపు ఉత్తర దేహంపు మానవుడు బంగారు మొనతాడు కట్టగట్టున్నారు ఆయన నిచ్చిన ముందు కిలోమీటర్పై కిలోమీటర్లు తిరుగుతా ఉంది గురిగారు రక్తంగా పుట్టిన తర్వాత అంటే ఎవరికి మహానుభావుడు ఎవరు వినకు వారి వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోయారట వెళ్ళిపోతే వారి మహానుభావుడు తల్లి తీరందేవి వాళ్ళ పుట్ర కింద పన్నీరు తెచ్చి టీకాయ మాకాయ చెట్ల నూనె జాకాయ చాపత్రి గడుగులు పెట్టి చెట్ల కిందే ఛాయలు చేస్తారు చెట్ల కింద నీళ్ళు కాస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని స్థానాలు ఏకగా చేస్తున్నారు ఏకగా చేస్తున్నారు గుడి తిప్పు ఎడమ తిప్పి ఏపు చేస్తారు ఏపు చేశారు భగవంతున్నటండి అలా ఒళ్ళో పోసుకుని మహాతల్లి 12 శేకుల తులసి మండలం పుట్టుగా కాయించి మండలానికి శేకి తెచ్చి
పెట్టి అలా జోల మాట పడతా పోయిందా మంగళవాడ వెంకటరమణ దుస్తనానంద దో పరమానంద రాణి పరమానంద రామ గోవింద పరమానంద రామ గోవింద పడుకోరణ కొడక పాపలస్తాయో పడుకోరణ కొడక పాపలస్తాయా జ్ఞానము నా కొడక వెండి వెంకటరమణ పడుకోరణ కొడక పాపలస్తాయో జ్ఞానగురణ కొడక హేరమణ మరి ఎత్తుకుంటారా స్వామి పక్కనే ఉంటేని పక్కనుంటేనా పాలిచ్చి మీ తల్లి పాలిచ్చి మీ తల్లిగా పక్కనే ఉంటేనే పక్కనే ఉంటేనే పరమాట రాజులతో పరమాట రాజులతో బంధానికెళ్ళేవా బంధానికెళ్ళో పరమాట రాజులతో పరమాట రాజులతో పందానికెళ్ళేవో పందానికెళ్ళేవో ఉక్కోసి మీ తల్లితో తిరుమల శ్రీనివాస ఊసలే చెబుతుంటే ఒక్కోసి మీ తల్లి ఒక్కోసి మీ తల్లి ఊసలే చెబుతుంటే ఊసలే చెబుతుంటే మీ తల్లి పరమట్రాజులతో గారు కోచి మీ తల్లి తల్లిగా పేరుతో పాడుతున్నా పాడు పాడుతుందా అది ఎవరు పాడరా ఎవరు పాడరు మన కనబడి యానం కదాడండి యానవాడం యానం కదాడు ఇంటికి ఎదురుగా 12 అయిపోయిందండి కరెంట్ పవర్ కట్టండి పవర్ కట్టం కరెంట్ లేక ఫ్యాన్ తిరుగుతుందండి నిద్ర లేకండి మంచం మీద కూర్చొని నేను అలా ఫ్యాన్ ఓ మా ఇదంటారు నేను కూర్చుంటానేమో మంచం మీద కూర్చుంటేనండి అయ్యో ఆవిడ చూసి అందరు పాడిందండి మీ ఆవిడ పాడిందా చాలా పాటండి మన బాబు మా ఆయన మా ఆవిడ పాడుతుంది ఎలా పాడింది యాడోక నామగుడా ఎంటి నామగుడా జో ఎవరో ఎత్తుకుంటారా జో తాడి కళ్ళు పొద్దున్న తాగరాజో
పుట్టిన ముగిడా పోతి తాడి కళ్ళు పొద్దున్న నా తాగుడు పొడుగులాడు పట్టిన మగుడా వాటప్ప పండగే వాతాలే వెయ్యచ్చు నా ముగుడు పూతికి మీసాలేవా కోటప్ప కొండకి వాసాల లేవయ్యారు నా మొగుడు మూతకి మీసాలు లేవు నేను మా ఊరి మంత్రి బాబు ఏం మాటన్నా ఏంటి ఏంటి ముగ్గురన్నా బాగుంది ఓ ముగ్గురు పిల్లలన్నావా అబ్బాయి వస్తా అంటే మా ఆవిడకి భర్త దేవుడైన కొడుకైన అవుతే భర్త అవుతాం కానీ పిల్లలు అవుతావా ఓహో పిల్లలు లేరా మీసాలు లేవు కోటకి వాసాలు లేవా జోలపడింది మా ఆవిడ అటువంటి జోలపాట కాదు బాబు అన్నా తల్లి చక్కగా స్వాముల వారికి జోలపాట పాడింది అంతా ఇంత కూడా స్వాముల వారికి తిరుగుతామన్నారు చేసి అన్ని కూడా పండామని చేస్తాడమ్మా స్వామి ఈ పేరు చెట్టు కొబ్బరి చెట్టు వేస్తుంది కొబ్బరికాయలు కాస్తుందండి కొబ్బరికాయలు కాస్తున్నాయి కొబ్బరి చెట్టు వేస్తుంటే కొబ్బరికాయలు కాస్తుందండి కొబ్బరికాయలు కాస్తున్నాయి ఆనంబాలు వెళ్తుంటే కొబ్బరికాయలు కాస్తుందండి అటువంటి వాడిగా బాబు నీ యొక్క మహిమ చూడాలంటే 7 పర్వతం చూడాలి నాకు ఇష్టాన్ని గొప్పించే సౌర్యంగా ఇంటికి పంపారండి ఇష్టాన్ని గొప్ప ఎవరు తెలుసుకోండి భార్య భర్త తిరిగిపోతుంది బాబు అటువంటి వాడు అటువంటి వాడు ఏం చేస్తున్నాడా వారింటి గడతాడు వీరింటి వస్తాడు రమ్మాయి వారింటి గతాడు రబ్బాయిని కొట్ట వీరింటి గతాడు రబ్బాయిని కొట్ట ఇంటిగారింటికి వెళ్తున్నా అమ్మాయి కొడుతున్నా వారి అబ్బాయిని కొడుతున్నా ఈ కొడుతున్నా ఈ అమ్మాయిని కొడుతున్నా ఈ అమ్మాయిని కొడుతున్నా ఇంటి మీద రాడేసి ఈ కొడుతున్నాయండి బాబీ చేసి అన్ని కూడా మంట మొండి పనులండి మంట మొండి పనులు చేస్తా పిల్లలను కొట్టి ఎవరు కొట్టారండి పిల్లల కన్నా తండ్రి చూస్తా ఏమని ఏమంటున్నారే గారప్పాయి పెక్కి కొడుకు బేసి కోరోడే బేసి కోరోడమ్మ పట్టాకు ఇదంతా ఆయస్తాడు ఎరగాబడతాడు పేరుందేరాబాయ్ బేసికూరుడా పొట్టపుట్టుడా ఇదంతా వెళ్తున్నాడా ఎడబడుతున్నాడా అటు ఎక్కువ వచ్చేనా ఆర్యను వచ్చేనా కాయించుకుంటున్నారు కేసీఆర్ కుమార్ పిల్లలు పెద్దవారు అయ్యారు అల్లరి ఎక్కువైపోతుంది కళ్యాణ్ చెయ్యాలి ముక్కుగాడు ఎత్తుగాడు పుట్టుగాడు ఎక్కడ బాగుంది పేరు కట్టాడు యాడు గురిగాడు ఆపోతున్నా ఎక్కడ పేరు పెట్టి ఎటువంటి ఎక్కడికి ఎత్తాండి పచ్చివాళ్ళు పడగొడ ఎత్తా రోడ్డు అంటే బళ్ళు ఎత్తుంటే ఆపోతులు ఇచ్చిపోయి ఆకులు కొమ్మిది తిరిగేసేస్తారు నాకు పేరు కట్టిన ఆడవారు ఉన్నారండి ఆడవారుంటే అంటే ఎక్కడ పేరు కావాలండి వెంకటేశ్వర గారి ఎక్కడికి వెళ్తా గాని ఎక్కడ చెక్కమ్మ గారి అంటే పెళ్ళి పక్కన టికాట్ అది ఏ పుట్టుకోవచ్చా
ఊరు పప్పడితే నా ఏళ్ళ కానీ నువ్వు ఊడిపో, నువ్వు తేలిపో, నువ్వు ఉన్నప్పుడు అందరూ ఊడిపోను. అలా కాదు కానీ అక్క ఏంటే నీ కూడా నాకు నా చేతి కాదా, ఏయ్. నీ కూడా నాకు ఊరుకున్నాడా? అక్క అక్క నిజంగా ఆడేస్తా కానీ ఏటోళ్ళు చెప్తుండో ఎదురుగిస్తా ఇంట్లోని కలిసి పెట్టి నా ముక్కి పిల్లవా, నా ముక్కి పడుతుందా? నా ముక్కి పడుతుంది, నీ పట్ల ఎవరు అన్నారా? పట్నం ఎవరు అన్నారా? ఎవరైనా ముక్కి పడుతుందా? నా ముక్కి పడుతుంది, ఆడిపోతుందా? ఎంత చనిపోయిందా? మరి మహానుభావుడు పేరు పెట్టి బండా ముందు పని చేస్తా ఉన్నా. అరే రేపు ఎనిమిది గారు అబ్బాయి పేసుకోరు అబ్బాయి పెళ్లికి ఉన్నా ఈనాడు కాలమందుని అమ్మాయి కళ్యాణ్ చేస్తే కుదిరపడతాడు. ఆ యొక్క మాట మహాత్ముల కన్నా తన పేరు వారికి ఆలకించి మీ అందరిలో పెద్దవారు బాబు గోవిందరాజు వారిని గోవిందరాజు వారికి స్మరణాలు చేస్తున్న మహాత్ముల కన్నా తన పేరు దేవి ఏమంటుందా ఆహా. నాయన ఓయ్. బాబు గోవిందరాజు కుమార పెద్ద కుమార నారాయణ ఈ ఒక్క మాట నీకే ఎంకన్నా పెరిగి ఉన్నాడు పెళ్లికి ఎంకన్న బాబు పెరిగి ఉన్నాడు. ఈనాడు కాలం ముందు తగినన్ని కన్య చూసి శుభోదయంగా కళ్యాణం చేస్తే అసలు ఆ రాజ్యం ఏదో అతను వేరుకుంటాడు నాయన. గోవిందరాజు ఉంది. ఆ మాటలకు ఇచ్చిన గోవిందరాజు మహానుభావుడు 5 రత్నాలను తీసుకుని కన్నా తల్లి వారి దగ్గరికి వచ్చా. కన్నా తల్లి వారి దగ్గరికి వస్తే కన్నా కొడుకులు చేరిన కన్నా పిల్లటండి ఆవు పాలు ఎసరెత్తి అత్యాసన వేసింది. గోపు పాకమతి ఎత్తి కూరలు వండిందండి. వారింటనున్నదొక 3 మూళ్ళు ఇస్తరి బంగారు పరిటాకు మహాతల్లి వేసి భోజనాలు తెచ్చిదట. ఎలాగా? ఆ భోజనాలు ఎలా ఉన్నాయా? ఎలాగా? ఊరు కూరలు సుక్కల్లా మయ్యాన్ని అన్నారు సంద్రున్న పోలో మానవాడు కడుపు నిండా రాత్రి పూజ చేస్తాడు. చేస్తున్న మహారాజులే ఆహా. మహానుభావుడు అన్నా తన దగ్గర వచ్చి పిలిపించిన వాళ్ళని వెళ్తున్నాం. ఆనాడు రాజుగారు కూడా మూల గదిలోకి వెళ్ళి రాజకీయంగా ముస్తాబులు అంటే అమ్మాయి వద్ద కదా ముస్తాబులు అవుతున్నారండి. ఆనాడు ముస్తాబులు వేరు, ఈనాడు ముస్తాబు లేరండి. ఈనాడు ముస్తాబులు వేరు. మహానుభావుడు రాజుగారు కూడా రాజకీయంగా ముస్తాబులు అవుతున్నారు. ఎలా? వారు సందేరు దానములు సక్కముగా చేస్తే సన్నీలు దానములు సక్కముగా చేసేరు. వారు నమ్మగా తలతో వీడు నమ్మగా తల దొబ్బే డోర మోడలేసు నన్నముగా తలతో వీడు మూడులేసిరురా. వారు సక్కముగా తలతో వీచారు మూడులేసారు. సక్కమగా తల దొబ్బే చారు చాడలేసు చూడండమ్మ మగవారెడ్డి ముడులు ఈడిమే కనుకొని అవునండి. పూర్వం మన పెద్దవారి కన్నా పెద్దవారు వెనక్కి ముడేసి ఏడుని వేసేవారు. అదే చిక్కమూడి. అదే దినకరముడు అనేవారు. ఇప్పుడు వేస్తున్నారు సిక్కులు అందంగా సభలు అవుతున్నారట. ఎలాగా? మహానుభావుడు ఓహా. వారు సుట్టేరు బాగాలు సురమిల్లా పూలమ్మ వారు పెట్టేరు నామారు పేరెత్తకుంటారు.
పెట్టేరో రామాలో పేరట్ట పేరుపాకలి జిల్ల పోలికిని వచ్చిన పోలికిని పెట్టేరు అలా నామాలు పేరెత్తకుండా పేరెత్తకుండా ఆహా. అప్పుడు దాకా సూర్యుడు వంశు రాజులకు అడ్డపట్టుండి అవునండి. అప్పుడే నిలుపుట్లు ఏర్పడ్డాయండి ఆహా. అయ్యే నామాలన్నా వెండి నామ బంగారు ముద్దరండి కిరణం. భగవంతులు మహానుభావులు అందంగా ముస్తబలుగుతున్నారట ఆహా. ఇంకా ఎంత అందంగా ముస్తబలుగుతున్నారా ఎలాగా? వారు డెబ్బై నా పేదలకి దండక్కడియాలమ్మా వారు విసిరేటి చేతులకి వీరగడియాల చేతులకు తండ గడియాలమ్మో విసిరేటి చేతులకు వీర గడియాలు చేతులకి విసిరేటి చేతులకి కడియాలు మహానుభావులు ఆహా. వారైతే కానందా పుట్టుమూలే పెట్టేరు వారు పురుడీలు గొలుసులు ముట్టుకుంటారు ఐదేళ్ల కాలంలో మడుగోలే పెట్టేరు ఐదేళ్ల కాలంలో మడుగోలే పెట్టేరు ఐదేళ్ల కానందా పుట్టుమూలే పెట్టేరు వారు కాశీ దరకాశీ హనుమంత కాశీ ఐదేళ్ల కాలంలో మడుగోలే పెట్టేరు ఐదేళ్లే తనకాసి కమల కట్టేరు వారు కాశీ దరకాశీ హనుమంత కాశీలు వారు హనుమంత కాశీలు అన్నల కట్టేరా రాజే వేదలగాదే అనవంత కాసేరా హనుమంత కాసేరో అన్నల కట్టేరో 10 సంవత్సరాల బాలుడు కానించి మహానుభావుడు 99 సంవత్సరాల ముసలివాడు వరకు కూడా పచ్చి పట్టేసి పూర్వండి ఆయ్. వేస్తున్నారయ్యా 60 సంవత్సరాల ముసలైన టీ షర్ట్ కుక్కలు దిగిన ప్యాంటు కాలు తట్టుదని మహానుభావులు ఉన్నమ్మగా తరచుకున్నారండి అవునండి. ఇప్పుడు వేస్తారమ్మా కటింగ్లు ఎలా ఉంటాయి బాబు కటింగ్లు చుట్టూరు బొచ్చు మైండ్ బొచ్చుంది చూపు కొట్టు అవన్నీ వచ్చింది ఆ పని మీద వెళ్తుంటే ఈ ఊర్లో ఊరన జుట్టది అటువంటి మహానుభావులు సీరు ముస్తాబులయ్యారు సీరు ముస్తాబులయ్యి అన్నా తల్లి వాళ్ళని వచ్చారు బాబు అన్నా తల్లి అని ఓయ్ మమ్మల్ని దీవించి శివకర్మి అమ్మ సెలవులిచ్చి మమ్మల్ని సాగినప్పమ్మ ఆనాడు కన్నా తల్లి వారటండి ఆహా 6 పుట్ల అత్తగొప్పారండి 3 పుట్ల ఇంత సాంబరాని బంగారపు పళ్ళు బహుగా తోముకొని ఆహా. నీళ్లు పుచ్చుకొని ఇచ్చుకొని 7 శనకలు నేరి వెనక్కెళ్ళి 7 శనకలు నేరి ఎదురొస్తామన్నది ఆనాడు కన్నా తల్లి కాబట్టి కన్నా కొడుకు ఎదురు రమ్మన్నా అవునండి. ఇప్పుడు ఎవరిని ఎదురు రమ్మంటారు చేతుల భార్య రావాలండి పైన రమ్మనలా భార్య రావాలి ఎక్కడికి వచ్చారండి ఊరుకో భార్య రావాలి ఊరుకోవయ్యా మన ఇంటికి వచ్చేనా తల్లిగారు వస్తేనా తండ్రి తాకుంటూ వచ్చారు ఎన్నో భార్య తల్లిని తండ్రి తనమన్నారు మరి భార్యను ప్రేమించమన్నారు పాలు ఇచ్చినావుడి మరి చుట్టుకు వచ్చినావుడా ఎన్ని భార్య కూర్చొచ్చారు అయ్యో బాబు రాముడు గారిని కుటుంబం ఇంట్లో వచ్చండి ఆ మహాతల్లి 7 శనకల్లారా ఎదురొస్తూ ఆహా. ఓ కుమారులు అంటుందంట ఏమని? బాబు కుమారులారా ఆహా. బాబు ఎవరు బాబు గోవింద రాజు. రాజాదరతారు ఎంతెల్లు బాబా రావరి బాబు గోవింద రాజు ఏ రాజా అవతారు ఎందెల్లు తారు రాజాదరతారు ఎంతెల్లు తారు రాజాని పాదం ఏ పెట్టి రాజా అవతారు ఎందెల్లు తారు పరమాట రాజానికి పాద పెట్టదు ఏ రాజ్యం వెళ్తారు ఎందుకు వెళ్తారు రాజ్యాన్ని పాదం పెట్టిన భగవాన్ ఉన్నారు బాబు మగవారు ఉన్నారు బాబు అన్నారు ఆహా. ఆనాడు
ఆనాడు కన్నా తల్లి మాటలు ఆలకించి రాజులు ఆరుగురు కూడా రాజ్యాలు బయలుదేరుతా ఉన్నారు. ఎలాగా వారు ఎల్లేరు ఎల్లుతారున్నారు. వారు గల్లేరు రంపూరెక్కలేరు అది ఒక జిల్లా. రంపంటే ఒక జిల్లా అండి. అది ఒక జిల్లా. 74 రాజ్యాలు కూడా పట్టి శోధి చేసేవాడి. మీ తమ్ముడికి తగినంటి కన్నీ ఎక్కడ అవ్వలేదండి. చూడు పక్కన కన్నీ అవ్వలేదు. ఆ రాజ్యం నుంచి ఇంకో రాజ్యం బయలుదేరి వెళ్తున్నారు. వేరే రాజ్యం వెళ్తున్నారు. వేరే రాజ్యం వెళ్తున్నా. ఎలాగా? పట్నంకు వెళ్ళే నేపాల గోపాల ఢిల్లీ పంచాలంటే 12 ఏమల గల గజాపట్నం అండి. అది బట్టి పట్నం కూడా కట్టబడి వెళ్ళిపోతా ఉన్నామండి. అవ్వలేదు. అందమైన అవ్వలేదు. మహానుభావులు ఆ రాజ్యం పెట్టి ఒక్క రాజ్యం బయలుదేరుతున్నాం. ఓ రాజ్యం బయలుదేరుతా ఉన్నా. ఆయన సప్పన్న ఆ రాజాలు చూడసక్కనకండి అందమైన కన్నీ అవ్వలేదండి. ఒక మాత్ర కన్నీ మాకు నచ్చలేదండి. మహానుభావులు తల్లన తరువుల కింద గజ నిమ్మల కింద తానకాలు వేస్తారండి. మహానుభావులు మీరు అప్పుడు ఇల్లు బయలుదేరి అన్నారయ్యా 6 మాసాల 18 రోజులు అయిపోతుంది. 6 మాసాల 18 రోజులు అవుతుంది. రోహిణి గాలుపులమ్మ అవునండి. ఆ శివగాలిపే చెవు కొడుతుంది. ఈ శివగాలుపు చెవు కొడుతుంది. వేసుకున్న దుస్తులు కన్ను మాసిపోయి కన్ను మాసిపోయినాయి. వేసుకున్న చెప్పులే అల్లుపోనియండి. అరిగిపోయినయట. అవునండి. ఈ మహానుభావుడు పూజలండి వేసవ కాలంలో ఆడవారు కలువ మళ్ళీ దండ ఎత్తి మాదిరిగా వాడికెళ్ళిపోతుందో అలా గోవిందరాజు మాకు వాటికి వెళ్ళిపోయింది. వాటికెళ్ళిపోయిందట. గోవిందరాజులు 5 అన్నదమ్ముల ముఖం తీరుబడి చూస్తారు. ముఖాలు చూసి అన్నగారు అంటాడట ఏమని చిన్న తమ్ములారా మంచి నాయారాలు మంచివి కాదు మంచివి కావు మళ్ళీ మొత్తం పెట్టి మళ్ళీ వద్దాము దిగువో మళ్ళీ మొత్తం పెట్టి మళ్ళీ వద్దాము తిరిగి మక పెట్టారు దిగా తిరుపతికి మళ్ళీ మక పెట్టి తిరిగి మక పెట్టారు దిగుతా ఉన్నారండి. ఎప్పుడైతే దిగుతా ఉన్నారు మహానుభావులే ఈ 6 నదులు దిగుతా ఉన్నారు. దిగుతామంటే ఆయన ఏ పూర్వ పుణ్యం పోయేను పూర్వ పుణ్యం సేతాగతయము మూసే పూర్వ పుణ్యం పోయేడు మోపలమో పూర్వ పుణ్యం సేత గతయుగ మూసేత పూర్వ పుణ్యం సేతాగతయము మూసేత ద్వారా కాబట్టారు అగతకి పూర్వ పుణ్యం సేత గతయుగ మూసేత ద్వారా కాబట్టారు అరదగి లీనాయో ఆ రాజధానిలే మహానీయుడు అతనే ఆలమ దారికి వారి మంగాదేవి తండ్రి గారండి. ఆలమూరు తాతయ్య కుమారుడు హలమా తారకుడు అతనే మంగాదేవి తండ్రిగా. అవునండి. మంగాదేవి ఒక పూజకని పుష్పాలకు వస్తా ఉన్నాడండి. 12 మంది పూజలు చేసుకుని మంత్రవర్యం చేసుకుని మంత్రదండము చేతపట్టి ఓం మంత్రం చదువుకుంటూ అదే దారి వారు కలుస్తున్నాడండి. తలకోళ్ళు సూర్య కిరణాలకు ఆరుకుంటూ దొడ్డవారిని అంతవిని వస్తా ఉన్నాడు. వచ్చే సమయమున ఈ రాజుల 6 కూడా ఆలమూరు ఉంటూ మీ కోనేరు కాడకు వచ్చారండి. ఈ సల్లగారు కాదేసి ఎన్నారు పొద్దున రాజులు ఎలాగున్నారా ఆయన ఇలా ముచ్చారాయకి ముదుపళ్ళు దంతానిగా పుల్లాతో పెట్టినారు దంతానిగా పుల్లాతో పెట్టినారు వారు పగడాల రాయకి పరవర సాతో పెట్టినారు
ముత్యాల రాయెక్కి మునపల్లు స్వామి నల్ల రాయిలెక్కి నాలుగు గీస్తారు మహానుభావుడు తడి వస్త్రాలు ఇప్పి పొడి వస్త్రాలు ధరించారటమ్మా ఆ. ఎప్పుడైతే ధరించారు ఆ. మహానుభావుడు దొడ్డవారి అడ్డపడి వస్తా ఉన్నారు ఆ. వచ్చే సమయమున ఆహా. ఆ మహానుభావుల మార్గాన్ని వస్తున్నారా ఎవరండి? వారి ఆలమ్మ తమ్ముడు వాళ్ళ మేనమామ వారి ఆదారి మార్గాన్ని వచ్చి ఆలమ్మ తమ్ముడు మేనమామ ఆదారి మార్గాన వచ్చుతున్నాడు ఆరుగురు రాజులు చూస్తారు ఆ. అరే మంత్ర మరియా అయ్యా. వచ్చే రాజులు చూస్తూ ఆహా. ఒకటే నామం ఒకటే పోలిక ఒకటే పోలిక ఆ. గవర్నమెంట్ మూరి కన్నా ఉంపు టంపుంది ఈ కానీ ఆరుగురు రాజు ఒప్పు నింపోలేదు అలాగని ఆ. నా పాపిష్టి నోటుతో పలకరిస్తే కట్టిన పాప మారిపోతాయి చేసిన పాప చెగిలిపోతాయి అతను ఊరు నాన్న బలాన్ని బట్టి మహానపడ అలమాదారు ఆరుగురికి అర్థంగా వెళ్ళి వెళ్ళి అంటా ఉన్నాడట ఏమని? ఏ ఊరో రబ్బాయి ఊరాజులారండి ఎందు సేతన మీరు ఎందొచ్చి ఎవరు తండ్రెవరు మీ యొక్క తోబుట్టోరెవరండి ఎందు సేతన మీరు విందొచ్చి ఎవరయ్యో ఎంతో చేత మీరు ఎంతో చేరారు మన దేవుళ్ళే కన్నారా మన దేవతలే కన్నారా అయ్యో మీకు కన్నా మీ తల్లికి నిద్రేలా వచ్చే దేవతలే కన్నారు దేవతలే కన్నారు మేము కన్నా మీ తల్లికి నిద్రలా పట్టా అలా కనగానే మహానుభావుడు ఆరుగురు రాజులు కూడా పారుకు బ్రిగేసినట్టు అలా ఆగిపోయాడండి ఇప్పుడు తాగిపోయారు మహానుభావుడు గోవిందరాజు చూస్తాడు ఆ. అని తమ్ముడారా ఆ. అతను చూస్తే ఎవరో మహావేద పండితుల్లాగా ఉన్నారు వ్యవసాయం చేయనట్టున్నారు వ్యవసాయం చేస్తున్నాం 600 సార్లు ఊరుకున్నాం బాబు బాయ్ కంగారు పడుకో ఆ. వ్యవసాయం కాదు వ్యవసాయం చేసినట్టుంటారు ఆ. అలాగని ఆ. మహానుభావుడు భోజరాజు అంటే 33 నడకలు 66 భాషలు అవును. పెద్దవారిలోని అంటే పెద్దవారండి పెద్దవారు ఆ. చిన్నవారిలోని చిన్నవారండి మహానుభావుడు మాట అనుసరించి ఆ. ఆనమాదారుడికి అడ్డంగా వెళ్ళి ఆ. గోవిందరాజులు మాట్లాడుతా ఉన్నారటండి ఏమని? ఏమండి ఓయ్. మహారాజు గారు ఆ. ఆనాడు రాజు తప్పేరండి అవునండి. రాజు తీరు వేరు ఆ. ఈనాడు రాజుల తీరు వేరు ఆ. మహానుభావుడు గోవిందరాజు అంటా ఉన్నాడు ఏమని? ఏమండి మహారాజు గారు ఆయ్. అది ఊరు కాదండి ఏయ్ అది పల్లి కాదండో ఏయ్ అది చంద్రగిరి తాలూకు చిత్తూరు మరి దేవరా కాదండు ఈ పల్లె కాదండు చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా మాది చంద్రగిరి తాలూకా ఏయ్ మాది చిత్తూరు జిల్లండి ఏయ్ మాది దిగువ స్థాన భూమి దిగువ తీరాపాదు చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లండు నీవే సన్న భూమి దిగుమతి రాబాదు ఏమండి మహారాజా ఆ చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురము తిరుపతి కలిగబందండి దిగువ స్థాన భూమి దిగువతులు కాపుతారు ఏమండి మహారాబాబు ఆ తల్లి పేరు దేవి ఆ తండ్రి తిమ్మారాజు మా తల్లికి ఏడుగురు జన్మలయ్యే తల్లి పేరమదేవు తండ్రి తిమ్మారాజు తల్లికి ఏడుగురు జన్మాలయ్యేమో అలాగని మహారాజులు ఆరుగురు ఏడుగురు కూడా అక్కడ ఆగిపోయారు అలమదారుకుని అంటున్నారు అబ్బాయిలు ఏటి మీరు పేరుదేవి గారు అబ్బాయిలా తిమ్మరాజు గారు అబ్బాయిలా అమ్మాయి కదా వస్తున్నామండి
పక్కనే అబ్బాయిలు ఏమిటి ఏమిటి అబ్బాయిలు అది కాకుండా మీరు పేరు దేవరపైన అన్నారు కదా మీ పేరు దేవి తల్లి శ్రమం ఉన్నారా మీ తండ్రి ధర్మరాజు శ్రమం ఉన్నారా నీ తండ్రి తిమ్మరావు క్షేమము కొన్నాడు అబ్బాయిలు 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 మీరు మాకు చాలా దగ్గరయ్యా ఎలా దగ్గర ఎక్కడ దగ్గర ఇప్పుడు దగ్గర అంటున్నా బాబు నీ పేరేం పేరయ్యా బాబు అబ్బాయిలు మీరు మాకు చాలా దగ్గరయ్యా ఎలా దగ్గర ఎప్పుడు దగ్గర ఎక్కడ దగ్గర అంటున్నారు అనపత్రుని రెడ్డి గారి అయ్యాం వారు మళ్ళీ మీరు గమనించేసి మీరు అయ్యాం అలాగే దగ్గర ఎలా దగ్గర ఎప్పుడు దగ్గర గోయిందా బాబు గోవిందరాజు మీ తల్లే పేరవలే మీ తల్లి పేరమ్మ ఎవరన్నా కొన్నారు నా తోడ పుట్టింది నా తోడ పెరిగిందా అయ్యో నా తోడ పుట్టిందో నా తోడ పెరిగిందో నా బాబుయ్యా నా చెల్లెలు మీ అమ్మ చాలా దగ్గరే వాడు మంచి బంగారాన్ని మధ్య కూర్చొని మధ్య చెట్టంలో ఈయన మంచి బంగారం మధ్య చెట్టంలో మధ్య కూర్చొని మా బాబు బావ చేయడం మా అమ్మకి అన్నగారు నువ్వు కట్టుకుంటే మధ్య చెట్టంలాగా చెట్టమ్మలాగా ఓహో ఎలాగంటే మూత మీద సినిమాకి వెళ్ళావా అంటే నీ పెళ్లికి రాలేదన్నావు నా పెళ్లికి రాలేదన్నావు పెళ్లికి వచ్చే భోజనం చేసినా చెయ్యకపోరా
అంటారు రామదార పోలుకులు కన్నయ్య అంటారు ఆయన ఆయ్. వారిని సాధు పేరు పలవర సాధు అతని దగ్గరుండేటి పోలుకులే చూస్తూ నిలవరసాదు తేరు పలవరసాదు తల్లి దగ్గరను పోలు తరలించినారు నిలబడి చూస్తున్నారు పలవర చూస్తున్నారు ఏయ్, ఓయ్ ఒరి తమ్ముడు మరి ఆయన ఏం చేస్తున్నాడు అమ్మ మీది బోర్డు స్కూల్ కార్మిక ఇంగ్లీష్ మీడియం మరి నీకు ఏం చెప్తావు? బాబు బాబు బోర్డు స్కూల్ ఏయ్. అయ్యమ్మో ఏమైంది బాగుంటది అందరు పాకమంటుంది అందరు పాకం ఏ ఎందుకు బాగుందా హాయ్ బాబు మీరా మీరా పోయిందా చూస్తారు పనపర చూస్తే తల్లిగారి పోలుకులు మీ అమ్మ దగ్గర ఉండి చూస్తారు రామయ్యా మామయ్య. అమ్మేం గారు రామయ్య మామయ్య. మా పెళ్ళికి రానే కారణం ఏంటన్నా అప్పుడు మహానుభావులు ఆరుమహల్ దగ్గర అంటున్నారు ఏమని? బాబు గోవిందరాజు మీ పెళ్ళికి రాని కారణం అంటున్నారు మీ తల్లి గారి పేరు దేవుడికి మీ తండ్రి గారు సుబ్బరాజు గారికి కళ్యాణం అయినప్పుడు కట్నాల కాలుకల మీద పెళ్లి పీటల మీద కలహాలు వచ్చినాయి రాజు పగంటే పగలాంటిది కట్నం విమర్శ చేత కారణం చేత మీ తల్లి గారి పేరు తీసుకుని మీ తండ్రి గారు సుబ్బరాజు గారు దిగోదరుడు పట్టాలు వెళ్ళిపోయారు మేము ఎన్నో పల్లకిలు పంపిస్తున్నాం పంపిన పల్లకిలల్లా కూడా పంపినట్టు వెనక్కి వచ్చేస్తున్నాం వస్తూ పోతూ ఉంటే గాని బంధువులు కలవరు నమ్మే మామయ్య అన్నారు బాబు గోవిందరాజు మీద వెళ్తున్న కారణమేనన్నారు బాబండి కందిపల్లి 10 లక్షలు మావయ్య బాబు గోవిందరాజు మావయ్య అది కాకుండా తిరగన్నా రాజాలు ఎందుకు తిరిగారు ఎదగాలని రాజాలు ఎందుకు దిక్కారు రాజాలు ఎందుకు తిరిగారు ఎదగన్న రాజాలు ఎందుకు ఎదిగారు తిరగన రాజ్యాలు ఎందుకు తిరిగారు ఎదగన రాజ్యాలు ఎదిగారు. బాబు గోవిందరాజు మావయ్య. మా వస్తానున్న దీనంతా పొలవరకన్ని రచయితే మంగాలి చేసు కుందురుగాను మా వస్తానున్నది రసాపుడవలగన్యు నచ్చితే మంగాని చేసో కొందరగాను నచ్చితే మంగాలి చేసు కుందురుగాను నచ్చకపోతే నీ ఎల్లి పోతురుగాను నచ్చితే మంగాని చేసో కొందరగాను నచ్చకపోతే నేను వెళ్ళే పోదరగాను రెండో ఈ అబ్బాయి నా కూడా రండి ద్వారకా పట్నం రాజులు ఆరుగురు తీసుకొచ్చు రాజులు మేనమామ మేనలు అంటున్నారు
ఏమని? ఈ రొత్తులు పెట్టద్దు ఒరువులు ఇవ్వద్దు. రెండోయి నా ఇల్లు నా కూడా రెండో వస్తువులు పెట్టొద్దు ఒలువులు ఇవ్వద్దు. ఈ రొత్తులు పెట్టద్దు ఒరువులు ఇవ్వద్దు. అవునా బుద్ధు మంతులైతే కన్నీరిస్తాను. వస్తువులు పెట్టొద్దు ఒలువులు ఇవ్వద్దు. బుద్ధమంతులైతే కన్యానిస్తాము. ఏమండి రాము గారు, వస్తువులంటే ఏంటి, ఊళ్ళంటే ఏంటండి? ఓళ్ళంటే పూర్వం మా అమ్మగారు మా నాన్నగారండి. మా అమ్మగారు మా నాన్నగారు 30 వచ్చిందండి. 30 రూపాయలు కొనుక్కున్నారు. అది ఓళ్ళు అన్నారండి పూర్వం. ఓళ్ళు కట్టి పెళ్ళాడిరట. అవునండి. 30 రూపాయలు ఇచ్చి ఓలి కట్టి పిల్లాడితేనే ఓలే వద్దన్న పడిపోరండి. ఇప్పుడు బంగారం హాయ్. హాయ్. అచ్చి పట్టిస్తారా? అంటే ఇప్పుడు మహానుభావులు ఆడవారు మగవారు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. ఓలే వచ్చాడు పట్టండి. అంటే నాయన ఓయ్. వస్తువులు పెట్టొద్దు, ఒలువులు ఇవ్వద్దు. ఊళ్ళు ఇవ్వద్దు. ఆ. మీరు బుద్ధిమంతులనైతే కన్యానిస్తాము. అలాగని మహానుభావుడు ద్వారకాపట్నం తీసుకొచ్చాడండి. ఆ. ద్వారకాపట్నం తీసుకొచ్చి ఆ. వచ్చే రాజుల ఆరుగురు కూడా మీ అత్తగారు విష్ణుదేవి చూసింది. ఆ. విష్ణుదేవి చూసి ఆ. ఆనమాదారుకున్నట్టుగా ఏమని? ఏమండి ఆ. మీరు ముందు వస్తున్నారు. వచ్చేది బంధువులు ఎవరండి, చుట్టాలు ఎవరండి? అలాగనగానే మహానుభావుడు అంటా ఉన్నాడు. ఏమని? దేవి ఓయ్. ఆ మాయ కాగురు మనమే నల్లుళ్ళు అవునా? మంగాని అడగొచ్చినారు. మాయప్ప కొడుకులు మేనల్లుళ్ళు అలవేల మంగాని అడగొచ్చినారు. అలాగనగానే మహాతలు కొంచెం సొమ్ములతో కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చింది. ఆ. వాళ్ళు చేతులు ఎలుపుకున్న మహానుభావుడు ఆలమాతాడు బంగారు కుర్చీలు పొంగుగా వేస్తాడు. వేశారు. ఎన్ని కుర్చీలు వేసుకుని వెనక కూర్చున్నారు. ఎడమనగా కూర్చున్నారు. కూర్చున్న రాజులు కుదురుగా కూర్చున్నారు. ఈ లోపల మీ అత్తగారు పాలు బంధాలు కలిసి తెచ్చింది. జ్ఞానం వెంకటరావు తెలివైన వారు పైకి అంటున్నారు. మామయ్య వచ్చేదారులు కన్నన్నారు, కనరత్నం అన్నారు. పిల్లని చూస్తే కానీ మరి పచ్చి మంచిలు ముట్టడానికి లేదురా బాబు అన్నారు. మొట్టవరదు అతికితే అతకదు. కదిగితే అతకదు. అతగదు అన్నారనండి. ఇప్పుడు అన్నారు ఈ రాజులు కూర్చున్నారు, రాజులు కుదురుగా కూర్చున్నారా? లేదండి. వాటిలో పేట్ల మరి చూస్తున్నారు. ఎలాగా? ఆయన ఓయ్. ఓ చూడారా చిన్న చూడరా పెద్దన్న. మామయ్య వాడారు పేటలు చూడరా. చూడారా చిన్న చూడరా పెద్దన మామయ్య పేటలు పేటాలే చూడ మామయ్య వాడారు పేటలు చూడన్నా. అదండి వేసర కోట వెలిగిన మామయ్య కోటలు పేటాలే చూడ ఎండి ఇస్తర కోట వెలుగైన కోట ఆవిండి వేసర కోట వెలిగైన కోట. ఆ కంచి వేసర కోట కలవిండి కోట. ఎండి ఇస్తర కోట వెలుగైన కోట కంచి ఇస్తర కోట కలిండి కోట. కోటకు ఎదురుగా ఉన్న పొన్న చెట్టు చూడు. చెట్టుకున్న ఆకులు చూడు. ఆకులు కిందన్న గింజలు చూడు. వెందులు కిందన్న మొక్కలు చూడు. మొక్కలు చూడు. పరిశ్రమండి. ఓయ్. లేదండి. అది కాకుండా ఇది మామయ్య గట్టేరు గట్టలు గట్టేరు. అవునా? మామయ్య గట్టేడు పెద్దలు కట్టారు. ఆ లోపాటికి తరపతులు మండువలు మామయ్య కట్టాడు పెద్దలు కట్టాడు లోపాటికి తరపతులు మండువలు గిల్లు. ఆ లోపాటికి తరపతులు మండువలు గుళ్ళు. అవునా? ఆ వేలైన తంబారు మెడల కలవే. లోపాటికి తరపతులు మండువలు గిల్లు. మేలైన తంబారు మేడాలే చూడు. ఆ వేలైన తంబారు మెడలు కలవేరు. అవునా? ఆలైన తంబారు సోముళ్ళు కలవా. మేలైన తంబాలు మేడాలే చూడు. తలైన తంబాలు సవిల్లు కలవు. గోవింద గోవిందు గోవింద. ఓయ్ వారింటి పేరు నల్లమిల్లి వారు. ఆ. నల్లమిల్లి నాగి రెడ్డిగా. ఆ. అంటే అమ్మ దుర్గమ్మ తల్లి ఒక గంట చేపట్టుకుని వస్తున్నాం. అవును. మా పుట్టింటి ఆడపడుచు కింద వస్తున్నాం. ఆ. మా ఊరు గ్రామ దేవత కింద వస్తున్నాం. ఆ, అమ్మా. దీనికి ఏదో సేవ ఉంటుంది. ఆ. అలాగే మహానుభావులు 1 రూపాయి కానిచ్చారు. వీరణకు వీతుండాలి వందనభూమి. పడుతుండాలి దండాలు బలి పెరగాలి. వాస్తుదేవ వాస్తుదేవ గోవింద గోవిందు గోవింద. వాటిలో
పేటలో వరకు చూస్తున్నారండి ఈ లోపల మీ పెద్దన గారు గోవిందరాజుని పైకి తెస్తారు అన్నయ్య. మామికి కోటలు పేటలు ఉంటే మనకేమన్నా వస్తాయా నాకేం రావరా బాబు వచ్చే దారిలో మధ్యదారిలో మామయ్య వాళ్ళ అమ్ముంది అన్నాడు కన్నన్నాడు కన్నన్నాడు కనీ రసం అన్నాడు పిలిపించు మామయ్య అమ్మనే జామీందారు గారు మీ అమ్మని మేమేం చేసుకుంటాం గాని మీ అమ్మాయి నుండి బాబు గోవిందరాజులు ఆయ్. అది కాకుండా వచ్చాను ఒక అమ్మాయి మీకు కాబట్టి మరి ఎవరు చూస్తాను అలాగే మహానుభావుడు అల్మదారుడండి మిగిలిపురం ఆశ్చర్యపురం ఉంది మంగాది వాష్మోదాది విష్ణుదారి విష్ణోదాది విష్ణోదాది మహానుభావుడు 7 శుభకాంతులతో ఆటపాటలు ఉన్నదటండి ఎప్పుడైతే ఆటపాటలు ఉన్నాడు మంగాదేవి తండ్రి గారు ఒక అమ్మాయి అతికి ఆరాంగా పిలుస్తున్నాడు ఎలాగా? ఆ మంగమ్మ తల్లి ఆటపాటలు లేకుండా ఎలాగా? ఆటపాటల్లో పల్లి తోటల్లోని ఆవిడి మల్లి తోటల్లోన మంగాడు పాటల్లోనే మళ్ళీ తోటల్లోనో మంగాడు ఆవు పాలదరట్టి చిట్టున్న బోలుండి ఆవిడ పాలుల్ని పిలుచుకుని పంతులెత్తుంది ఆవు పాలు రెడీ జట్టున్న బోలండు బాలుండి పిలుచుకుని పంతులేస్తుందా పాలదరట్టి చిట్టున్న బోలండి పాలులను పిలిచి పంతులేస్తా ఉంది మంగాదేవి ఆయన ఆవిడ కొండ కాయాలంటి తంత్రులే పెట్టింది ఆవిడ లెక్క పెడతాలన్నమ్మ పేరు పులిపింది మంగాదేవటండి ఇంకా ఏం చేస్తుందా ఏం చేస్తుందా? ఆవిడ చిన్న చిన్న బొమ్మలకి పెళ్ళిళ్ళు చేస్తుందా ఆ బొమ్మలకి పెళ్ళిళ్ళు తాను చేస్తుందా బొమ్మలకి పెళ్ళిళ్ళు తాను చేస్తుందో మాతైన వీరమంగాదేవి చిన్న చిన్న బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసి బొమ్మలకు పెళ్ళిళ్ళు తాను చేస్తుంది చూడండి అమ్మ మన చిన్నప్పుడు తాటాకు బొమ్మలు చేసి బొమ్మ పెళ్ళిళ్ళు పూర్వ పెళ్ళిళ్ళు అనేవాళ్ళు అంటే పీటల పెట్టి బట్టలు చుట్టి చిన్న చిన్న బొమ్మలకి మంగాదేవి పెళ్లి చేసి వాళ్ళని పిలిచి పంతులేస్తుంది ఎప్పుడైతే పంతులేస్తుందో ఒక్కగాను ఒక్క అమ్మాయి ఆలమాదారకుడు అరివేలు మంగాదేవనటండి అతిగా ఆరంగా పిలుస్తున్నాడు మా మంగమ్మ తల్లి ఒక అమ్మాయి ఉన్నవారికి అధికారం అటువంటి మంగాదేవిని పేరు పేరు పెట్టి పిలుస్తున్నారు మా మంగమ్మ తల్లి జగన్మాత లోకమాత అరివేలు మంగాదేవి పిలుస్తున్నారు పిలుస్తా ఉంటే మంగాదేవి తల్లి మంగాదేవి ఉన్నటండి మంగాదేవి కూడా ఉన్నాం అందరూ మంగాదేవి కన్నా ముందు ముస్తాబయ్యి మంగాదేవిని ముస్తాబు చేస్తున్నారు వాటిలో నిద్రపోతున్న మంగాదేవిని పైకి లేచి మంగాదేవిని ముస్తాబు చేస్తున్నారట వచ్చేమంతా పసుపు ముఖమెంతో సాయ ముస్తాబులవుతుంది అరివేలు మంగా ముస్తాబులవుతుంది అరివేలు మంగా వస్త్రమంతా పసుపు ముఖమెంతో సాయ ముస్తాబులవుతుంది అరివేలు మంగా ముత్యమంతా పసుపు ముఖమెంతసాయ ముస్తాబులవుతుంది అరివేలు మంగా నీళ్ళు తానాలు సక్కముగా చేసు పెళ్ళిళ్ళు తానములు తక్కముగ చేసు నీళ్ళు తానములు వేగంగా చేసు నీళ్ళు తానములు ఏకముగ చేసు అన్నముగా గలదు మీ నూనె ముడులేసు ముత్యమంతా పసుపు ముఖమెంతసాయ ముస్తాబులవుతుంది అరివేలు మంగా నీళ్ళు పాపిలి తీసి మేలు జడలేసు ఏళ్ళు పాపిల తీసి మేలు జడలేసు జడపైన ముచ్చాలు జల్లు దేవోసు జడపైన ముత్యాలు జల్లు దిగబోసు రవిగదుడిగేరు ముత్యమంతా పసుపు ముఖమెంతసాయ ముస్తాబులవుతుంది అలివేలు మంగా
మొగ్గల శ్రీరామంగకి గట్టు మల్లె మొగ్గల శ్రీరామంగకి గట్టు యాభైన చేతులకి దండగడియాలు యాభైన చేతులకు దండగడియాలు విసిరేటి చేతులకు వీరగడియాలు ముత్యమంతా పసుపు ముఖమెంత సాయ ముస్తాబులవుతుంది అలివేల మంగ ఇప్పుడే చేసిన పశు ముక్కల మంగాదేవుని మొత్తం చేస్తారు మంగాదేవి మొత్తం చేసామన్న సంగతి కచ్చేస్తావుడి కంపరంటారు ఇప్పుడైతే కచ్చేస్తారు కాబట్టి పేరు మంగాదేవి నిరుడంతం గారికి వెళ్ళి నేను చూసుకుంది ఈయన మీద నా రూపు అనుకున్నదట మంగాదేవుని ముస్తాబు చేస్తున్నట్టు ఈయన మీద స్త్రీని కూడా ముస్తాబు చేయలేదండి కూడా మంగాదేవి కూడా ఉన్న సిరిగంతులు శుభకాంతులు మంగాదేవి అంటున్నారు అమ్మ మంగమ్మ తల్లి నువ్వు ఇన్నారా కానీ ఇదివరకు దాకా దాకా పాడింది హటమ్మ పాడింది పాట ఆడింది ఆటమ్మ పాడింది పాటమ్మ పాడిందల్లా పాడిందల్లా పాటమ్మ పాటకెందుంది అవునమ్మ అడుగులకి వెళ్తున్నావు కాబట్టి అమ్మ మంగమ్మ తల్లి నువ్వు ఎత్తి అడుగులు నువ్వెయ్యా బాబు తల్లి అమ్మసారాన తల్లు రందముగా నడవాలో అడుగోలో నువ్వెయ్యాబోకమ్మ అంశాలాగా తల్లి అందముగా నడవాలి ఆ నడుగులోను నడుస్తుంటే మంగరాజు అమ్మ నీ చేతి గాజులు గలగలలాడుతూ అమ్మ ఇది నీకు అపదేము కారారా మంగ గాజులో కలగల్లాడద్దమ్మ ఇది నీకు అపదేమో గారాల మంగ మా సూపులు శృంగారాలు వరపల వయ్యారాలు మెల్లెత్తి పై చూపు నువ్వు చూడబోకమ్మ బంగారాలు పలపల వయ్యారాలు మెల్లెత్తి పై చూపు నువ్వు చూడబోకమ్మ అలాగున్న కూడా మంగళ మంగాదేవి కూడా ఉన్న మంగాదేవి చెప్తా ఉన్నారు మహానుభాడు ఆలమాదారుకుంటే మహావేద పండితుడు ఒకరేసిన జల్లిని మరొకరు వేయకుండా 7 పుస్తకాలు ఒరిజింది తెప్పించి మహానుభావుడు ఈశ్వరుని కూడా కచ్చీరు సావులు వేసుకుంటారు కచ్చీరు సావులు వేసుంచి ఒక్కానం అమ్మాయి పేరు పెట్టి పిలుస్తున్నారా రే రామ రమ రమ రమియో మంగాదేవి ఆ పాటి మీద పట్ట పిడివంతా వెలుగమ్మ కొరసాముచ్చు రావమ్మ కుంకల్లప్పుడు పట్ట పిడగంతా వెలుగమ్మ కొరసామాచు మరావయ కుంకల్లప్పుడు రావా జగన్మాతారి వీర మంగాదేవి అమ్మ నీ బావారుగురు నిన్ను చూడా వచ్చేరు తోడొచ్చారమ్మా మక్కమ్మ తల్లి పడుతున్నావ తల్లి ఎందుకమ్మా సిగ్గెందుకు నా తల్లి సిలకా పలుకుల మంగమ్మ రావమ్మ నా తల్లి ఇది ఒక్క సిలకా పలుకుల నామంగో రావమ్మ నా తల్లో ఇది ఒక్కసారి పేరు పెట్టి పిలుస్తున్నారు పిలుస్తున్నారు మంగాదేవి చిన్నతనం మీద ఇంటికా
కాగడాలి ఎలిగించుకుంటూ గజ్జి కాగడాలు కాలించుకుంటూ ఏడుగురు శుభకాంతులు తీసుకుని ఆహా. ఆ మహాతల్లి కాలు సిరుములు కట్టుకుని ఆ. ఆవిడ కళ్ళు కళ్ళు మంటూ గజ్జల్లా ముగ్గులతో సీమ సావాకుండాను సిట్టడు గల్లు గల్లు మంటూ గజ్జల్లా ములటుడు. సీమ తావకుండా సిట్టడి గోలెడును. ఆవిడ సీమ సావాకుండా సిట్టడి ఊరేసుకుని సావాకుండాను గట్టడి ఊరేసుకుని సీమ తావకుండా సిట్టడి గోలెడును. సీమ తావకుండా సిట్టడి గోలెడును. కళ్ళు కళ్ళు మంట సభలో కాలికి పోయిందట ఆ. ఎప్పుడైతే ఆడికి పోయింది ఆ. సభ ఎదిపి అనపిక రెండు వెంకటేశ్వరాడు ఆ. తమ్ములారా వచ్చిన వారు ఎవరన్నారు ఆ. వచ్చిన వారు ఎవరంటే ఆ. యాన వెంకటరావు అంటున్నాడు యామని. మన మామయ్య కూతురు అరివేలి మంగాదేవి ఆ. వచ్చిన మంగా ఆ. మంగాదేవి అందాలు వర్ణిస్తున్నారట ఎలాగా? చిన్నయ్య ఓరి చూడారా చిన్నన్న చూడారా పెద్దన్న మామయ్య కూతురు అరివేలు చూడరా చిన్న చూడరా పెద్దన్న మామయ్య కూతురు అందాలే చూడు. మామయ్య కూతురు అరివేలు మంగమ్మ అరివేలు మంగమ్మ అందాలే మామయ్య కూతురు అలివేలు మంగమ్మ అలివేలు మంగమ్మ అందాలే చూడు. ఆ కలవార కుల్లగా కళ్ళు కలవి మీర ఆ దొండ బోండుల్లాగో పెదవులే మరి కలవారే కలవారే కుల్లగా కళ్ళు కలవేరు. దండ బాణులగా పెదవులే కలవు. కలవరి పుల్లాగా కలవు. దొండ పండుల్లాగా పెరియాలు కలవు. ఒరే చిన్నయ్య చిన్నయ్య. ఆవిడి మళ్ళీ మా కడతీరు మంగ పలవర సండి ఆవిడ నాకు బాముడు తీరు మంగ నడు మళ్ళీ మాకడదేరు మగ పలవసేరు నాకు బామెదేరు మగ నడు వరుస. మళ్ళీ మొక్కల తీరు మంగ పల్లవరుస నాకు బాములు తీరు మంగ నడు వరుస. ఒరే చిన్నయ్య చిన్నయ్య. అది కాకుండా ఆ. ఆవిడ నువ్వును కొడుతాల ఉంగారాల తార నువ్వును కొడుతాల ఉంగారాల. ఆవిడ భార్యడే సెంటుకును బంగారు బొమ్మ బొమ్మను కొడాల ఉంగరాల తాళం. భార్యదే జంటకలో బంగారు బొమ్మ. ఒరే చిన్నయ్య ఓ కన్నయ్య. అరుగురు కొడల్లా కన్నాని తండ్రిగారు ఆరుగురు కొడల కన్నా ఆ. అతిగా సక్రమంగా అరివేలు తల్లిగారు గొడల కన్నాడు అత్యంత మంది అలివేలు మంగ. అలాగని ఆడపెంకటం అంటే పోయిందని పైకి అంటున్నాడు ఏమని? ఒరే తమ్ముడారా ఓయ్. ఆడపిల్ల అందంగా ఉందని ఆశిస్తున్నాడు పుట్టింటి ఆడపడు చెల్లి అప్పటి మంచి ఎక్కచ్చిందో కాకుణాలు చూసుకోవాలి ఓయ్. అలాగని ఆ. గోవిందరాజు అన్నాడు అవును. మామయ్య ఆ. అలమదారు ఆ. వచ్చిన మంగి వచ్చేటట్టు పోయింది అని పలికించి చూడాలి పద్మ జాతిని నడిపించి చూడాలి నాటి మంగని. అలాగని ఆయన ఆ. 7 గుంతాలు వరిపిండి తెప్పించారు ఆ. ఒకటిలో పోయించండి ఆ. అలాగని మహానుభావుడు ఎప్పుడైతే గోవిందరాజు అన్నాడు ఆ. వరిపిండి తెచ్చి ఒకటిలో వస్తారు ఆ. ఆలమాదారుకున్న తండ్రి ఆ. అరివీరు మంగాదేవిని ఆ. ఇంటికి నేను పట్టుకుని ఆ. వరిపిండిలో నడుస్తున్నాడు ఎలాగా? ఆ వరిపిండి వట్టించి పాకట్లో పోసేరు ఓ. ఆ వరిపిండి పైనీరు మంగన నడిచి వరిపిండి కొట్టించి ఒకట్లో పోసారు వరిపిండి ఆయన మంగ నడిపించు. వరిపిండిలో లోకమాత జగన్మాత అరివేలు మంగాది పాదమ తీసి పాద వేస్తుంటే ఆ. ఆ అరికాల్లో కామారి పద్మామి ఉన్నది ఓ. దేవి పాదము తీసి పాదం వేస్తుంటే అరికాల తామర పద్మం ముక్కల కింద ఏర్పడుతుందట ఆ. అది మీ పెద్దన గారి గోవిందురాలు చూస్తారు ఆ. తమ్ముడారా ఓయ్. శబాష్. ఆ. ఈ చిన్నది ఎక్కడుంటే అక్కడ తిరిగి సంపద దాంపత్యంలో పొందుకుంటా ఉన్నారు ఆ. తెచ్చి దావంటారు. తెచ్చి దావంటారు. అడిగింది చూసేరు పద్మాక్షేరు నడిపించి చూసేరు నాటి మంగళేరు పలికించి చూసేరు పద్మజాతిని పడికించి చూస్తే పద్మజాతిని మంగాదేవి పలికించి చూస్తుంటే నవ్వుతుంటే ముంచాలు రాలి నేలలు పడుతుంది
పడుతున్నాయట శబాస్తంభులారా ఈ చిన్నది ఎక్కడుంటే అక్కడే ఇది సంపద దంపతి ఈ బాలమందరాజీ బాగా నచ్చింది కానీ ఎంతల సభలోని ఏరవ నాండకులు అని 10 మంది సభలోని భర్తల పద్ధతిలోని ఓయోయి మామయ్య ఆరామహాదారు కూడా కన్నైతే వచ్చింది ఓమేనా నాకు కన్నైతే నచ్చింది ఓమేనా మామయ్య మా తమ్ముడికి కట్నాలు ఏమిచ్చు తమ్ముడికి కట్నాలు ఏమిచ్చుతారు ఆలమదారు కూడా అలా ఆలోచించాడు ఈనాడు ఇడుకోని సంబంధం అవును ఈనాడు కలుస్తుంది అందరికి దేవుడు అవుతున్నాడు నాకు అల్లుడు అవుతున్నాడు సగం ఇచ్చినే పోతాడు ఇవ్వకపోయినా పోతాడు నా అక్క ఉన్నే ఉన్నాడు నా బావ ఉన్నే ఉన్నాడు అలాగని ఆలమదారుడు నోటు మాట జాగ్రత్త తీసుకోలేదు బాల జాగ్రత్త తీసుకోవచ్చు కానీ తీసుకోలేమండి అటువంటి ఆలమదారుడు అంటా ఉన్నాడు అయ్యా ఓయోయి అల్లుడా పోయిందా మహారాజు ఒక్కనొక అమ్మాయి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను ఆ పిల్లి కాలమనాడు పిల్లలు ఆ పిల్లి కాలమనాడు పిల్లరు మీదయ్యా 18 నష్టాలు కట్నామిస్తాను 18 లక్షలు కట్నమేస్తాను 100,000 అంటే 1 లక్ష అటువంటి 18 లక్షలు కట్నం ముట్ట చెప్తాను పందిరి కట్నం 10,000 ఇస్తాను ఆడపడుచు కట్నం 6 లక్షలు ఇస్తాను 6,000 ఇస్తాను ఇంకా ముట్ట చెప్తాను కట్నాలు నచ్చినాయి కానుకలు నచ్చి ఆడపడులు నచ్చినాయి మహానుభావులు ఇంకా ఉన్నారు ఏమని? మామయ్య మీ వీళ్ళ చాలా కాలమై అవును. మా తల్లిదండ్రులు తెలుసుకుంటారు అలాగనగానే ఆ. అదే ఇలా పంపలే నాతో వచ్చేయమనుకుంటాది అలాగే మహానుభావుడు బజారుకి వెళ్ళి మీ మేనమామ ఆరుడి కాడ కొత్త వస్త్రాలు ఇస్తాడు అవును. గుప్తంగా కట్టబెట్టాడు ఆ. ఎప్పుడైతే గుప్తంగా కట్టబెట్టాడు ఆ. మహానుభావుడు ద్వారకా పట్టణానికి దిగువ తిరుపతి దిగుతా ఉన్నాడు ఆ. దిగే సమయంలో ఆ. మహానుభావుడు ఆ. ఆలమాతాడుడు ఆ. అల్లుడు కూడా వస్తా ఉన్నాడు ఆ. పూర్వం చూడండి అమ్మా ఆ. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు ఊరు కడదాకా మాట ఆడుకుంటా సాగినట్టేవారు అవునండి పూర్వం అండి ఆ. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తున్నారు కథలు వస్తున్నారు ఆ. ఇంట్లో తొలిపేసేస్తున్నారు టీవీ సౌండ్ చేస్తాను టీవీ సౌండ్ చేస్తున్నారు. పూర్వం పెద్దవారు ఎవరైనా ఉంటే ఆ. వారిని ఊరు కడదాకా సాగనంపేదాకా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా సాగనంపేవారు అవునండి. అటువంటి ఆలమాదారు ఊరు కడదాకా సాగనంపుతా ఉన్నారు ఆ. పోయిందని ఆలోచించారు ఆ. అనేది ఓయ్. ఈనాడు ఇరుకోని సంబంధాన్ని మామయ్య అన్నారు అవును. మనం ఇంటికి వెళ్తాము ఆ. మన తల్లి గారికి నచ్చొచ్చు ఆ. కానీ మన తండ్రి గారికి నచ్చకపోవచ్చేమో ఆ. అలాగని ముందు మోపుగా మాట అర్థం వేస్తున్నాడు గోవిందరాజు ఆలమాదారు ఏమని? మామయ్య ఓయ్. ఆలమదారు కూడా ఆ. ఓయోయ్ మామయ్య ఆలమదారు కూడా ఏమో కూడా నా మాట కాయం ఇప్పుడన్నమాట కాయము కాదు కూడా నా మాట కాయం కాదయ్యా అయ్యో మా ఇల్లాకేమేమో ఎల్లిని ఇప్పుడన్నమాట కాయము కాదయ్యో మా ఇలాగే మేము వెళ్ళిన తరువాత మా ఇల్లాకేమేమో ఎల్లిని తరువాతండి తల్లికి నచ్చాలి తండ్రికి మా నచ్చాలి ఇలాగే మేము వెళ్ళిన తరువాత తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలి అలాగనగానే ఇంటికి వెళ్ళిన తర్వాత రేఖ రాస్తాం అవును. రేఖ చూసుకుని పెళ్లి పనులు మొదలెట్టు ఆ. ఆడపిల్ల గలవాడు అచ్చపడ పాలైపోతావు అచ్చాపడ పాలైపోతాం మామయ్య అన్న ఓహో. అలాగనగాని ఆ. ద్వారకా పట్టణం దిగువ తిరుపతి దిగుతా ఉన్నా ఆ. నీకన్నా తన పేరు దేవుడు సుభద్రారం ఎటువంటి వస్తుంది ఆ. అది నా కొడుకులు విల్లు బయలుదేరి వారం అవుతుంది అవును. ఏ రాజ్యం వెళ్ళేరు ఎన్నెళ్ళారు? ఎల్లెళ్ళేరు ఆ. కన్నాలు చూస్తుంది ఆ. కన్నా కొడుకులు 6 వస్తా ఉన్నా ఆ. చూసే కొడుకులు చూసి కన్నా తల్లిదండ్రి ఏమని? ఆ బాబులో ఎవరి బాబు పోయిందా మహారాజు మీరు ఏ రాజ్యం వెళ్ళేరు ఎందురెళ్ళేరు బాబా గోవిందా
మహారాజు ఏ రాజా వెళ్ళారు ఎన్నెళ్ళినారు రాజా వెళ్ళేరు ఎందు వెళ్ళేరయ్యా మీరెళ్ళి రావణుడు ఏమయ్యి ఏ రాజా వెళ్ళారు ఎన్నెళ్ళినారయ్యో మీరే అప్పుడు ఏమయ్యాయో అమ్మ కంగారు పడకు మేము ఆరుగురు కూడా ద్వారకాపట్నం వెళ్ళాం అవునమ్మా. విమానం వెళ్ళాం అవునా. ద్వారకాపట్నాన్ని మీ అన్నగారట మాకు మామయ్యట ఓ. ఉన్నాడని ఎప్పుడన్నా చెప్పేవా చెప్పలేదమ్మా. ఆ. ద్వారకాపట్నాన్ని ఆ. మామయ్య ఉన్నారని చెప్పలేదు. ఆ. అమ్మా, ఆ. నేనంటున్నానని చెప్పలేదు. ఆ. ఉన్నారని చెప్తే, ఆ. అమ్మా, ఆ. ఓ, ఆ. ఆ, ఆయన దగ్గరికి వెళ్ళి బాబా. అమ్మా ఆ. మీ తమ్ముడు మీ అన్నగారట ఆ. మీ అన్నగారికి ఆ. ఇద్దరు ఉన్నారమ్మా ఆ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అవును. అమ్మా ఓయ్. అమ్మా అది కాకుండా ఆ. ఆ అమ్మాయిని మన తమ్ముడి వెంకటేశ్వరకి విచారించుకు వచ్చామా? ఫ్యాక్టరీకి వచ్చామమ్మా ఆ. అవును బాబు కొడుకులంటే మీరే కొడుకులు ఆ. కొడుకులు బాబు నాయన ఆ. కొడుకులంటే మీరే కొడుకులు ఆ. నాకన్నా రుణం ఎన్నాళ్ళు తీసేర్రా ఆ. అన్న కుమారులారా ఆ. అలాగని ఆ. మహానుభావులు ఆ. అంటా ఉన్నారట ఏమని? బాబు ముహూర్తాలు ఇచ్చేయించారన్నారు ఆ. అమ్మ నేను అడిగితే కానీ ముహూర్తాలు ఇచ్చేంతలేదన్నా ఆ. ఆనాడు కన్నా తల్లి కనుక్కుని ఆ. ఆదిత్యం అయితే అమృత వేసుకొని అవును. భోజనం అంటే బుట్టు లాంటిది ఆ. పుట్టరకు అంటే సూర్యుడు సూర్యుడు లాంటిది లాంటిది. బాబు ముహూర్తాలు పెట్టండి అన్నారు ఆ. ఆనాడు మీ కృష్ణ గారు గోవిందరాజులు ఆ. వారు హరివిల్లు తాలూకా వెళ్ళండి హరివిల్లు తాలూకు వెళ్ళి ఆ. వారు పేరు దేవన్ని పేరెత్తి పిలిచారు అరవిందు తాలూకు వెళ్ళి పేరూరు బ్రాహ్మణ్ అంటే పొడిసే పొడిసే సూర్యుని కానీ కొనికే కొనికే చంద్రుడు కానీ కన్నా విప్లవం తలవాస్తామని అవును. అటువంటి మహానుభావులు ఆ. మీరు బ్రహ్మాలో బ్రహ్మల్ని బ్రహ్మ వేదన తెచ్చి కలియుగం చుట్టించి కౌరులు చెప్పిన బ్రహ్మ వేదాలంటే ఏమిటనుకుంటామ్మా ఆ. ఏ స్త్రీకి ఏ పురుషుడు ఆ. ఏ పురుషుడికి ఏ స్త్రీయో ఇదిగో. బ్రహ్మ గ్రంథాలు సతురి వేదాలు మహానుభావుడు బ్రహ్మదేవుడు రాస్తా ఉంటారు ఆ. అటువంటి వ్యార్థాలు ఇస్తారు ఆ. మహానుభావుడు సంకన పెట్టి ఆ. ఓరు చేటి భ్రమాలు వచ్చు తానున్నారు ముళ్ళేరా పథకాలు ముళ్ళిప్పి ఒక లేఖ తిరిగిస్తారు కోతులయ్యాయండి ఇంకో లేఖ తిరిగిస్తారు జ్వర నాగు పాములయ్యాయి జోడా నాకు బాగున్నాయి ఆ. ఆ. మీ కొడుకులను వశిష్ఠుల వారికి ఇచ్చారు ఆ. మీ కొడుకులను వశిష్ఠుల వారు ఆ. అంటా ఉన్నాడట ఏమని? బాబు గోవిందరాజు ఓయ్. ముహూర్తం పెట్టమన్నాం ఆ. ఇదే ముహూర్తానికి మీ తమ్ముడైన వెంకట్రామనికి ముహూర్తం కనిపెట్టింది ఆ. మీ తమ్ముడైన వెంకట్రామన్ ఎక్కడ ఉంటాడు తెలుసా ఎక్కడండి? జానపతి వస్తాడా అటుకి ఏండి సరగాడు 6 గంటలకు అటెక్కరమ్మంటే డబ్బులని దారిలో ఒకటి చిరిగి దారిలో వచ్చాడు ఈ అందరూ ఈ పట్టు జానపతి వస్తాడా అతను ఇంటికాడ వెంటకు వస్తాడా ఆ. అక్కడ ఇక్కడ ఉంటాడు ఆ. మీ తమ్ముడైన వెంకట్రామన్ ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎక్కడండి? అతను ఉన్నావు వదిలేసి దేశీ కడకెడతాడు దేశీ కడకెడతాడు దేవుడు దేశీ కాడగడతాడు దేశీ కాడగడతాడు దేవుడు అవుతాడు రాయయ్యి రాజ్యాలు వెళ్తాడు అవును. ఓడుగుళ్ళోడు పొప్పనాడు ఆ. అడుగులు దండాలు పెట్టించుకుంటాడు ఆ. అలాగనగాని ఆ. వెంటనే ముహూర్తం అన్నారు ఆ. ఆపేవాడు ఉంటే అడ్డేవాడేనయ్యా. అడ్డేవాడు లేడు ఆ. ఇంకో లెక్క తిరిగిస్తాడు ఆ. ఏడు కొండవాడు ఎద్దయ్యాడు ఆ. అరివేలు మంగాదేవి ఆడ స్త్రీ కాబట్టి ఆవయ్యింది ఆ. ఏ జోడు కాజోడే సరిజోళ్ళు వచ్చాయి సరిజోడు వచ్చి ఆ. మొత్తాలు పెడుతున్నారు యా. ఆదివారం నాడు అష్టం వచ్చింది బుధవారం నాడు కొండ వచ్చింది శనివారం నాడు నెత్తన రోజు పగల 10 గంటలకి బోధ రకాలంది వచ్చాయి శుక్రవారం నాడు చక్కని రోజు పగల 10 గంటలకి ఆ బోధ రకాలంది వచ్చాయి అందొచ్చినాయి ఆ. బ్రాహ్మణకి ఇచ్చి సంభాహం బ్రాహ్మణకి ఇచ్చి సాగం. కాసులు మోడీలు ఇచ్చి చక్కగా మీరు సాగరం పేరు ఆహా. గోవింద మీ మామ యారమాదాడు గోవిందరాజు లేఖ రాస్తా ఉన్నాడు ఏమని? రాజరాజశ్రీ మహారాజశ్రీ మేమన మామైన ఆరమాదాడు ఆయన జీవనగా ఏమనగా? అక్కడ తిరుమూర్త ఎక్కడొచ్చాయి? ఎక్కడ తిరుమూర్త అక్కడొచ్చాయి. ఆదివారం నాడు అష్టం వచ్చింది. బుధవారం కొండ నాడు వచ్చింది. లక్షవారం నెత్తన రోజు. శుక్రవారం రోజు చక్కన రోజు. చక్కన రోజు ఆ. 10 గంటలకి ఆ బోధ రకాలంది వచ్చాయి లేఖ చేరేస్తారు ఆ. లేఖ పట్టుకెళ్ళిన
ఆనందానికి నీకు సకళ్ళు లేరయ్యా మంగళ్ళు లేరండి ఆకళ్ళు మంగళ్ళు మనలాంటున్నారు ఆనాటి రాజాపూర్ రాజులు కండి పంజరులు పెంచి వరకు పూరామస్తులకి మహానుభావుడు ప్రయాణం తగినప్పుడు ఆ యొక్క పూరామస్తులను తీసి ఆ పూరామస్తులకు బుద్ధి బోధించి రాజు లేక అందిస్తున్నాడట ఆ పూరామస్తులకు వెలగలుతుందా ఆయన రమ రమ రామ రమ రమయ్య ఆవిడ కావు కావుమంటూ కంపారు కంపారిపోతుంది పాపిడి కొండల మీద నాగలోకం దేవలోకం ఇంద్రలోకం పాపి కొండల మీద పారిల్లిపోతూ ఆలమూరు పట్టణం చేరుకున్నది ఎక్కడ సభలో ఏరా రాండుగులో మా మామయ్య ఆలమాతారుకుడు ఎవరి మీద వస్తున్నా ఎప్పుడైనా చూస్తుంటే కోట కుర్చీలో కూర్చున్నాడు ఆలమాతారుకుడు ఇతనే మా మామయ్య అలాగని ఈ మహాతల్లి ఆ కుటుంబ కన్న మీద మనిషింది ముగిసి ఈ దండం మీద కేరం రేఖ దిశ పెట్టింది రేఖ చూసుకుంటున్నాడు రాజరాజశ్రీ మహారాజశ్రీ దిగువ తిరుపతి పట్నం వేలే మీ మేనడు చక్రవర్తి పోయింది రాజు ఆయన ఆదివారం కష్టం వచ్చింది బుధవారం వచ్చింది లక్ష్మీవారం రోజు శుక్రవారం రోజు పగల 10 గంటలకి కోట్లక్కన ఆడపిల్ల గలవాడు మామయ్య పెళ్లి పనులు మొదలెట్టమని ఆ మహానుభావుడు చేస్తాడు పోయిందా ఆనాడు ఆడపిల్ల గలవాడు కాబట్టి మహానుభావుడు పెళ్లి పనులు మొదలెడుతున్నాడు నిండు దంబాలు మందులు వేశారు నిండు దంబాలు మందులు వేశారు రాగులు తెచ్చి పందులు వేశారు కాబట్టి సర్వీస్లో ఆనాడు మహానుభావుడు దేవాన దేవుళ్ళు కాబట్టి 12 సిరికలు ఇచ్చారు అయ్యే పారు పెట్టులు తెచ్చి ఆనాడు భగవంతుడి దేవాదేవుడికి బెల్ల పెచ్చులు పిల్లలు ఇలా ఏర్పడ్డాయి మనకి ఈనాడు ఈ దిగుబందులు ఏర్పడ్డాయి గోవిందా ఇలాగున్నాయి దిగోతత్వం గోవిందరాజా ఉన్నాడు ఆయన నిండు దంబాలు పలవలసినాడు నిండు దంబాలు పలవలసినారు ఆగులు తెచ్చి పందులు తెచ్చారు మహానుభావుడికి మహానుభావుడు పన్నీరు వెలిగేటి లక్ష్మీ లోపల ఇచ్చిగా వెలిగేటి లక్ష్మీ వ్యాసాలు నాటు వేస్తారు అక్కడికన్నా రైతు ఇక్కడికన్నా రైతు అక్కడ స్వాములు వారి పెళ్లి కుమారులు చేయాలి ఎప్పుడైతే పెళ్లి కుమారులు చేయాలి ఇక్కడ ఇలా ఉండగా మహానుభావుడి మహానుభావుడు ఆలమాదారుడు భార్య విషయం గారు గంగాదేవిని పెళ్లి కుమార్తె చేయాలి పెళ్లి కుమార్తె అయ్యాలంటే ఆయన ఓ పళ్ళంతా వెతికింది పట్నం వెతికింది పల్లెల్లో ఉండేటి ప్రజలు పిలిచిందో పల్లెల్లో ఉండేది ప్రజలు దక్కాల ఓ గోపీలారా జక్కాల ఓ పది 10 నిమిషాలకి నా కూతురైన అరిజన్మంగాదేవిని పెళ్లి కుమార్తె చేస్తున్నాం మీరంతా రావాలి ఓ తల్లురా నాకంతా సెల్లోళ్ళు నా సెల్లుల్లారా మీరంతా రావాలి ఓ తల్లు
అంతా పిలిచింది ఆ. ఎప్పుడైతే ఇక్కడ ఇలా ఉండగా ఆ. మహాతన మంగాదేవి స్వామి వారి పెళ్లి కుమారు చేయాలి అవును. ఆయన ఓయ్. పెళ్లి కుమారు చేయాలంటే ఆ. ఆ దేవాలోకము నుంచి దేవాగన్నికులు అవును. ఆ నాగాలోకము నుంచి నాగాగన్నికులు దేవాల కమరండి దేవాగన్నెగలు నాగాల కమరండి నాగాగన్నెగలు దేవలోకం నుంచి ఎవరికి ఇచ్చారు? నాగలోకం నుంచి నాగరికి ఇచ్చారు. ఆ స్వామి వారి పెళ్లి కుమారు చేస్తున్నారు గోవింద గోవింద గోవింద. బాబు బుద్ధిగా రావాలి ఎక్కడ ఉన్నారు రావాలి బాబు బుద్ధి గారు. ఆయన ఆ, నల్లమిల్లి ఆ. వరలక్ష్మి గారు